Hello friends, very good morning. 11,000 subscribers. I'm very thankful to all of you for your patronage and support. And I promise to continue to give you quality content on a daily basis. యూపీఎస్సీ బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న అందరు స్టూడెంట్స్ కి మీకు కావాల్సినంత ఫ్రీ కంటెంట్ ఇస్తాను. దాంతోపాటు మంచి కోర్సెస్ కూడా రన్ చేస్తూ ఎంతో మందికి ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మళ్ళీ మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సబ్స్క్రిప్షన్స్ అండ్ patronage. So in this context, let's also look at our offers. యూపీఎస్ ఇన్ఫినిటీలో 40,000 కి జాయిన్ అయ్యే ఛాన్స్ మళ్ళీ తీసుకొచ్చేసాను. అయితే సింగిల్ పేమెంట్ చేయాలి. సో సింగిల్ పేమెంట్ చేసే వాళ్ళు 40,000 తో ఒకేసారి జాయిన్ అయిపోవచ్చు. అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ, యూపీఎస్సితో పాటు మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం కవర్ అవుతుంది. దీంతో పాటు గ్రూప్ 1 బ్యాంక్ ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ సిసాట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. రైట్, యు గెట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్యాకేజ్ at just 40,000 rupees. You will have live classes, you will have recorded classes. మన ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది, యాప్ లో రికార్డెడ్ వెర్షన్ చూడొచ్చు, లైవ్ క్లాసెస్ కూడా మీరు అటెండ్ కావచ్చు త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్. ఈ సంవత్సరం జాయిన్ అయ్యేమా మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చినా సరే యూ విల్ బి ట్రీటెడ్ లైక్ ఎ ఫ్రెషర్. అంటే మళ్ళీ మీరు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి అలాగే ఉంటాయి. మీరు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, ఓన్లీ రికార్డెడ్ చూడండి, లైవ్ రావద్దు అని ఎవరు చెప్పరు. సో యూ హ్యావ్ ఫుల్ యాక్సెస్ త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ పీరియడ్. ఓకే, ఫుల్ పేమెంట్ చేయలేము అనుకునే వాళ్ళకి ఆల్రెడీ మనకి తెలుసు ఫీజు యాక్చువల్గా 50,000. ఇప్పుడు 15 సెప్టెంబర్ తర్వాత ఎవరు జాయిన్ అయినా సరే 50,000 ఉంటుంది. 10 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 45,000 అంటే 5,000 ఆఫ్ ఉంది. 9 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. ఒకేసారి పే చేయగలిగే వాళ్ళకి 40,000 కే పే చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. సో మీరు 40,000 కే జాయిన్ అవ్వచ్చు. అవకాశం లేని వాళ్ళు 45, 15th లోపు పే చేయలేని వాళ్ళు 50,000 పెట్టి జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంకొన్ని ఆఫర్స్ కూడా తీసుకొచ్చాను. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎథిక్స్, ఈ 4 సబ్జెక్ట్స్ లో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. వీటిలో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా కేవలం 5,000 తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ వీటికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ కి యాక్సెస్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కి యాక్సెస్ ఉంటుంది. యూ గెట్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఎకానమీ స్టిల్ ఎట్ 7,000. ఎకానమీ 7,000 ఉంది. ఎకానమీ తప్పితే మిగిలినన్ని కూడా 5,000 కి తీసుకురావడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గివ్ మీ ఎ కాల్ ఆన్ మై నెంబర్ అండ్ దెన్ జాయిన్. సేమ్ బ్యాంక్ రైల్వే ఎస్ఎస్సి కోర్స్ మనది 8,000. యాక్చువల్గా 8,000 కోర్స్ ని కాస్త 6,000 కి అందిస్తున్నాం ఓన్లీ ఫర్ దోస్ జాయినింగ్ బిఫోర్ 15 సెప్టెంబర్. ఇంగ్లీష్ కోర్స్ 3,000 రూపీస్ ఫీజు, ఇది కాస్త 2,000 కి అందిస్తున్నాం ఓన్లీ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15 సెప్టెంబర్. సో 15 సెప్టెంబర్ మైండ్ లో పెట్టుకోండి. ఇవాళ 10th సెప్టెంబర్ ఆల్రెడీ, యూ హ్యావ్ ఓన్లీ 5 days లెఫ్ట్. సో 6,000 కి బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే కాంబో మొత్తం అన్ని వస్తాయి. వాటి ప్రిలిమ్స్, మెయిన్స్, మాక్ టెస్ట్లు అన్ని కూడా అందులో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. So let's look at the editorial today. It says digital disconnect. సో డిజిటల్ గా దేర్ ఇస్ అ డిస్కనెక్ట్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్. అంటే మీకు ఎలా చెప్పాలంటే దీన్ని 2-3 రకాలుగా మనం చూడొచ్చు. డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఒకేలా లేదు అనేది ఒకటి. రెండోది, డిజిటల్ నెట్వర్క్ తో చాలా స్టేట్స్ కనెక్ట్ అయ్యి లేవు. ఒక చోట ఎక్కువ ఉంది, ఒక చోట తక్కువ ఉంది. సో వీటి గురించి మాట్లాడుతూ ఎడిటోరియల్ సాగింది. పూర్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ ఇన్ మెనీ స్టేట్స్ మస్ట్ బి బ్రిడ్జ్డ్ అర్జెంట్లీ టు హెల్ప్ ఈ లెర్నర్స్. ఇంటర్నెట్ కి యాక్సెస్ లేని చాలా స్టేట్స్ ఉన్నాయి. పూర్ యాక్సెస్ అంటే యాక్సెస్ బాగాలేదు దేనికి, ఇంటర్నెట్ కి. ఇన్ మెనీ స్టేట్స్ మస్ట్ బి బ్రిడ్జ్డ్ అర్జెంట్లీ. యాక్సెస్ ని ఇమీడియట్ గా మనం బ్రిడ్జ్ చేయాలి, అంటే ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలి. రైట్, వెంటనే ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి అర్జెంట్ గా. ఎందుకు? టు హెల్ప్ ఈ లెర్నర్స్. ఈ లెర్నర్స్ ఎందుకు పెరిగారు ఇప్పుడు? బికాస్ ఆఫ్ కోవిడ్-19 వల్ల స్కూల్స్, కాలేజెస్ అన్ని క్లోజ్ చేయడం వల్ల చాలా మంది ఇళ్లలో ఉండి చదువుకునే పరిస్థితులు. ఇళ్లలో ఉండి చదువుకోవాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ యాక్సెస్ లేని చాలా స్టేట్స్ ఉన్నాయి, అక్కడ సఫర్ అవుతున్నారు. సో ఈ యాక్సెస్ ఇష్యూస్ మనం రెస్టోర్ చేసి సాల్వ్ చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అర్థం. The full report of the NSO's survey of household social consumption and education in India for July 2017 and 18 highlights the poor state of computer and internet access in several states. చాలా స్టేట్స్ లో కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ యాక్సెస్ కున్న ఈ పరిస్థితిని ఈ రిపోర్ట్ అనేది హైలైట్ చేస్తుంది. హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ ఆన్ ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళు పెడుతున్న ఖర్చు సంబంధించిన రిపోర్ట్ లో మనకు తెలుస్తుంది కంప్యూటర్ కోసం, ఇంటర్నెట్ కోసం పెడుతున్నది చాలా తక్కువ, విచ్ మీన్స్ అవి యాక్సెస్ లేదు అని అర్థం అనమాట. ద డిస్పారిటీస్ ఆర్ గ్లేరింగ్. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. డిస్పారిటీస్ ఆర్ గ్లేరింగ్.
డిస్పారిటీస్ అంటే అర్థం ఏంటి? ఇన్ఈక్వాలిటీస్ అంటే డిఫరెన్సెస్, సమానంగా లేకపోవడం. దే ఆర్ గ్లేరింగ్. గ్లేరింగ్ అంటే అర్థం ఏంటి? వెరీ ఆబ్వియస్ అంటే క్లియర్లీ సీన్. మనం చాలా సార్లు చెప్తాం దట్ ఈస్ ఎ గ్లేరింగ్ ఎర్రర్. చిన్న ఏదో ఆర్టికల్ రాసాము, మరి బేసిక్ గ్రామర్ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, ఎవరు చూసినా కనిపెట్టేసేలాగా ఉన్నాయి, గ్లేరింగ్ ఎర్రర్స్ ఉన్నాయి అంటాం. సో గ్లేరింగ్ అనేది అంటే నెగిటివ్లీ అట్రాక్టింగ్, అంటే ఒక తప్పు మన కళ్ళకి వెంటనే కనిపిస్తుంది, దాన్ని మనం గ్లేరింగ్ అంటాం. జనరల్ గా గ్లేరింగ్ ఎలా వాడొచ్చు అంటే, ఇప్పుడు షర్ట్స్ చూడండి, సినిమా వాళ్ళు వేస్తూ ఉంటారు ఒక రేడియం కలర్ లో, బయటికి వెళ్తే మన మీద మెరుపు వచ్చేలాగా. అది రియల్ లైఫ్ లో ఎవరైనా ఏంట్రా గ్లేరింగ్ షర్ట్ వేసే ఉంటాం. అంటే గ్లేరింగ్ అనేది ఏంటి, నీకు అది ప్లెజెంట్ గా అనిపించదు, కొంచెం ఇబ్బందికరంగా, ఏం బాలేదు అనే ఫీల్ కల్పిస్తూ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మనకి ఎర్రర్స్ లో కానీ వీటిలో తప్పులు కూడా ఏంటంటే గ్లేరింగ్ ఎర్రర్ అంటారు. తప్పు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడు గ్లేరింగ్ అనే పదం వాడతాం. గ్లేరింగ్ అంటే వెరీ ఆబ్వియస్, అంటే ఈజీలీ సీన్. డిస్పారిటీస్ అంటే ప్యారిటీస్ లేకపోవడం. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. అమాంగ్ డిఫరెంట్ ఎకనామిక్ స్ట్రాటా. స్ట్రాటా అంటే లేయర్స్. స్ట్రాటా, స్ట్రాటం యొక్క ప్లోరల్. లేయర్స్ అన్నమాట, డిఫరెంట్ లేయర్స్. అంటే ఒక్కొక్క లేయర్ లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క, అంటే డబ్బు ఉన్న వాడికి ఒకలా ఉంది, డబ్బు లేనివాడికి ఒకలా ఉంది అని అర్థం. ద డిజిటల్ chasm that separates the privileged from the deprived remains unbridged. Years after the broadband policy of 2004 and its effects are painfully evident during the pandemic as students struggle to log on to online classes. Chasm అంటే మళ్ళీ గ్యాప్, డివైడ్ ఆర్ గ్యాప్ అని అర్థం. చాజం అంటే మీనింగ్ అంటే డివైడ్ ఆర్ గ్యాప్. డిజిటల్ చాజం అంటే డిజిటల్ కనెక్టివిటీ పరంగా వీళ్ళకున్న గ్యాప్, అంటే కొంతమందికి కనెక్టివిటీ ఉంటుంది, కొంతమందికి ఉండట్లేదు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దట్ సెపరేట్స్ ద ప్రివిలేజ్డ్. ప్రివిలేజ్డ్ అంటే అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు, ప్రివిలేజెస్ ఉన్న వాళ్ళని ప్రివిలేజ్డ్ అంటాం. పీపుల్ హు హావ్ ఆల్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్ అవైలబుల్. అండ్ డిప్రైవ్డ్ అంటే అవకాశాలు లేని వాళ్ళు. డిప్రైవ్డ్ అంటే ఎటువంటి అవకాశాలు లేని వాళ్ళు. డిప్రైవేషన్ అంటే మన దగ్గర ఉన్న ఎసెన్షియల్స్ ని తీసేసుకోవడం. ఇఫ్ సమ్వన్ డిప్రైవ్స్ సంథింగ్ ఫ్రమ్ యూ, మీ దగ్గర ఉన్నది తీసేసుకున్నారని అర్థం. డిప్రైవ్డ్ క్లాసెస్ అంటే ఏమీ లేని వాళ్ళు అని అర్థం. సో లేని వాళ్ళు. ప్రివిలేజ్డ్ అంటే ఉన్నవాళ్ళు, అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు. డిప్రైవ్డ్ అంటే అవకాశాలు లేని వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ డిజిటల్ గ్యాప్ ఏదైతే ఉందో దట్ రిమైన్స్ అన్బ్రిడ్జ్డ్. అంటే గ్యాప్, ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండింది, అది బ్రిడ్జ్ చేయలేదు. బ్రిడ్జ్ చేయలేదంటే వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు, ఇద్దరి మధ్య దూరం అనేది తగ్గలేదు. ఈవెన్ ఆఫ్టర్ ది బ్రాడ్బ్యాండ్ పాలసీ ఆఫ్ 2004, 2004లో తీసుకొచ్చిన బ్రాడ్బ్యాండ్ పాలసీ తర్వాత కూడా ఎటువంటి మార్పులు జరగలేదు. అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ పెయిన్ఫుల్లీ ఎవిడెంట్. ఎఫెక్ట్స్ అంటే దాని యొక్క ఫలితాలు, దాని యొక్క రిజల్ట్స్ ఆర్ పెయిన్ఫుల్లీ ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే క్లియర్లీ సీన్. ఎవిడెంట్ అంటే అర్థం ఏంటి? క్లియర్లీ సీన్, ఆబ్వియస్ అని అర్థం. క్లియర్లీ సీన్, బయటికి కనిపిస్తున్నాయి. ఆ గ్యాప్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. డ్యూరింగ్ ద పాండమిక్ స్టూడెంట్స్ స్ట్రగుల్ టు లాగ్ ఆన్ టు ఆన్లైన్ క్లాసెస్. స్టూడెంట్ ఈ పాండమిక్ టైంలో మనకి బయటపడిపోయింది విషయం అంతా కూడా. సో చాలా మంది ఆ ఆన్లైన్ క్లాసెస్ లాగ్ ఆన్ అవ్వడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోయింది, ఇప్పటికీ ప్రివిలేజ్డ్ కి డిప్రైవ్డ్ కి మధ్యలో ఉన్న డిజిటల్ గ్యాప్ అనేది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, బ్రిడ్జ్ చేయలేదు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామని తెలుస్తుంది. While some poorly connected states may have improved since the survey period, the gaps are so stark that any development could only be modest. కొన్ని స్టేట్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు సర్వే పీరియడ్ లో. ఓకే, ఆ సర్వే పీరియడ్ తర్వాత 2017-18 లో కదా జరిగింది, ఆ తర్వాత కొన్ని ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు. కానీ ద గ్యాప్స్ ఆర్ సో స్టార్క్. గ్యాప్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే దట్ ఎనీ డెవలప్మెంట్ కుడ్ ఓన్లీ బి మోడెస్ట్. ఏమైనా డెవలప్మెంట్ ఉన్నా అది కొంచెమే అయి ఉంటుంది, మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంతగా ఉండదు అని అర్థం అనమాట. సో అలా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్టార్క్ అంటే అర్థం ఏంటి? సివియర్ అని. స్టార్క్ అంటే సివియర్. సివియర్ అంటే అర్థం ఏంటి? చాలా సివియర్ గా ఉంది. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఎంత సివియర్ అంటే ఒకవేళ ఏమైనా డెవలప్మెంట్ వచ్చినా దట్ కుడ్ ఓన్లీ బి మోడెస్ట్. అది చాలా తక్కువ డెవలప్మెంట్, అది ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేంత కాదు అని అర్థం. Only in Delhi, Himachal Pradesh, Kerala did the survey find internet access exceeding 50% for urban and rural households taken together. Only Delhi, Himachal Pradesh, Kerala మాత్రమే అర్బన్ మరియు రూరల్ రెండు కంబైన్ చేసినప్పుడు మోర్ దాన్ 50% ఉంది. ఎక్కడ? ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కేరళ మాత్రమే. వైల్ పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఏమో మోర్ దాన్ 40% ఉంది. అన్ఇంప్రెసివ్ స్టిల్.
అంత ఇంప్రెసివ్ కాదు. అంటే ఇవి ఎక్కువ ఉన్నవి, ఇంకా మిగిలినవి ఇంకా దారుణంగా ఉన్నాయని అర్థం. లార్జ్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హ్యాడ్ యాక్సెస్ బిలో 20%. ఈ స్టేట్స్ తీసుకుంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా ఉంది? లెస్ దాన్ 20%. అర్బన్ రూరల్ కలిపి చూసినప్పుడు. ఇన్ టుడేస్ milieu, net access is critical. Considering that even where mobile phones and laptops are available, some states provide them under, so ఈ రెండు డాష్ ఎప్పుడు కూడా additional information. Mobile phones and laptops are available, they cannot be meaningfully used in its absence. చూడండి దీని అర్థం ఏంటి అంటే, ఈ మిలియన్ అంటే అర్థం ఏంటంటే టుడేస్ పర్సనల్ ఎన్వైరన్మెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అని అర్థం. పర్సనల్ ఎన్వైరన్మెంట్ అంటే ఈ రోజుకున్న పరిస్థితుల్లో నెట్ యాక్సెస్ ఇస్ క్రిటికల్. నెట్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? కన్సిడరింగ్ దట్ ఈవెన్ వేర్ మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఆర్ అవైలబుల్, మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అవైలబుల్ గా ఉన్నప్పటికీ అవి ఎలా అవైలబుల్ గా వస్తున్నాయి? మధ్య దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఏం రాశారు? సమ్ స్టేట్స్ ప్రొవైడ్ దెమ్ అంటే స్టూడెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. స్టూడెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కింద, వాళ్ళకి సంక్షేమ పథకాల కింద స్టూడెంట్స్ కి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. అయినప్పటికీ దే కెనాట్ బి మీనింగ్ఫుల్లీ యూజ్డ్ ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్. ఇంటర్నెట్ లేనప్పుడు వాటిని వాడుకోలేము. If net connectivity is 5% to 10% in rural Odisha, Madhya Pradesh, Telangana, Karnataka, West Bengal, only a slim minority can hope to do any academic work. చూడండి, అక్కడ నెట్ కనెక్టివిటీ ఓన్లీ 5 to 10% ఉంది రూరల్ ఒడిషా, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ స్టేట్స్ లో. అందువల్ల ఓన్లీ కొంతమంది మాత్రమే ఏదైనా మీనింగ్ఫుల్ అకాడమిక్ వర్క్ ని చెయ్యగలుగుతారు. మెనీ రిమోట్ లొకేషన్స్ హ్యావ్ రిలయబిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ పవర్ డెఫిసిట్స్. చాలా చోట్ల రిలయబిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏ రోజు ఉంటుందో ఏ రోజు ఊడిపోతుందో తెలియదు. రిలయబిలిటీ అంటే అర్థం ఏంటి? డిపెండబిలిటీ. ఇంటర్నెట్ ని నమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది కానీ పనిచేయదు. ఇంకా పవర్ డెఫిసిట్స్, పవర్ లేకపోయినా పనిచేయదు. పవర్ డెఫిసిట్స్ అనేవి కామన్ గా మనం చూస్తున్నాం. మేకింగ్ ఇట్ ఎ ఛాలెంజ్ టు కీప్ గ్యాడ్జెట్స్ ఆపరేషనల్ ఈవెన్ ఆఫ్లైన్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటిని ఆపరేషనల్ గా ఉంచడం అనేది కష్టం అయిపోతుంది. ఎందుకంటే పవర్ డెఫిసిట్స్ వస్తున్నాయి, ఇంటర్నెట్ ఉన్నప్పటికీ కూడా రిలయబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. అంటే దిస్ ఎంటైర్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ద ఇష్యూస్, ఇంటర్నెట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంది. ఇంటర్నెట్ ఇష్యూస్ ఇప్పుడు సాల్వ్ చేయకపోతే ఎడ్యుకేషన్ ఇంకా ఫర్దర్ గా దెబ్బతినే అవకాశం ఉంటుంది. డిజిటల్ చాజం ఏదైతే వచ్చేసిందో, డిజిటల్ డిస్కనెక్ట్ ఏదైతే వచ్చిందో బిట్వీన్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ అండ్ డిప్రైవ్డ్ క్లాసెస్, సమ్ స్టేట్స్ అండ్ సమ్ అదర్ స్టేట్స్, ఇది బ్రిడ్జ్ చేయాలి తొందరగా, లేకపోతే అందరికీ విద్య అనేది అందుబాటులోకి రాలేదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు సొల్యూషన్ గురించి ఏమైనా గవర్నమెంట్ మాట్లాడుతుందా, ఏమైనా చేయొచ్చు అనేది సెకండ్ పారాగ్రాఫ్ లో రాశారు. ఫస్ట్ పారాగ్రాఫ్ టాక్స్ ఓన్లీ అబౌట్ ప్రాబ్లమ్స్. Prime Minister Modi has acknowledged the digital divide by announcing in his Independence Day address that all villages would be connected with optical fiber cable in 1000 days. Independence Day address రోజు అంటే మన స్వతంత్ర దినోత్సవం నాడు ఆయన ఇచ్చిన స్పీచ్ లో ఈ ప్రాబ్లమ్ ఆయన ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి నెక్స్ట్ 1000 days లో అన్ని విలేజెస్ ని కూడా ఆప్టికల్ ఫైబర్ తో కనెక్ట్ చేసేస్తాము, అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చేలా చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దిస్ టార్గెట్ reflecting enhanced ambition follows the one set in 2011 to link panchayats through a national optical fiber network to raise administrative capacities through information infrastructure. ఇప్పుడు ఇస్తున్న ఈ టార్గెట్ ఏదైతే ఉందో రిఫ్లెక్టింగ్ ఎన్హాన్స్డ్ అంబిషన్, అంటే అంబిషన్ ఎన్హాన్స్ చేసుకున్నారు. లేట్ చేయడానికి లేదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ఎన్హాన్స్డ్ అంటే ఇంక్రీజ్డ్, అంబిషన్ అంటే ఇది చెయ్యాలి అనే ఈ ఆలోచనని మనం అంబిషియస్ గా ఉండమంటే చూడండి, అంబిషన్స్ అంటాం కదా, అంబిషన్స్ ఉండాలి, కోరికలు, పెద్ద కోరికలు. సో దాన్ని ఎన్హాన్స్ చేశారనే విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ న్యూ టార్గెట్ అనేది. ఇట్ ఫాలోస్ ద వన్ సెట్ ఇన్ 2011. 2011లోనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటి టార్గెట్? టు లింక్ పంచాయత్స్ త్రూ ఏ నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. అన్ని విలేజ్ పంచాయత్స్ ని నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో కనెక్ట్ చేయాలి. ఎందుకు? టు రైజ్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ త్రూ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అప్పుడు పంచాయత్స్ లో ఏం జరుగుతుంది అన్ని విషయాలు కూడా మనకి ఇమీడియట్ గా తెలిసే అవకాశాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరుగుతుంది అని చెప్పి అప్పట్లో అనుకున్నారు. ఎవిడెంట్లీ సక్సెసివ్ గవర్నమెంట్స్ హావ్ డ్రాప్డ్ ద బాల్. ఎవిడెంట్లీ మళ్ళీ వచ్చింది ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే అర్థం ఏంటి? క్లియర్లీ సీన్, క్లియర్లీ, యాజ్ సీన్. ఓకే, యాజ్ సీన్, ఎవిడెంట్లీ మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? సక్సెసివ్ గవర్నమెంట్స్, తర్వాత వచ్చిన, సక్సెసివ్ అంటే తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ డ్రాప్డ్ ద బాల్, డ్రాప్డ్ ది బాల్, బాల్ డ్రాప్ చేసేసారు అంటే అర్థం ఏంటి? మిస్ హ్యాండిల్డ్ ఆర్ మిస్ మేనేజ్డ్, సరిగ్గా చేయలేదు, వాళ్ళు సరిగ్గా ప్రాజెక్ట్ ని చేయలేకపోయారు, మిస్ హ్యాండిల్ చేశారు, మిస్ మేనేజ్ చేశారు అని అర్థం.
States have not shown the alacrity to make a big leap either, and the deficit has now dealt a blow to students. What is the meaning of alacrity? Alacrity అంటే cheerful enthusiasm, అంటే ఒక విషయం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపడం. cheerful enthusiasm, చాలా ఉత్సాహంతో enthusiasm చూపడాన్ని మనం alacrity అంటాం. ఓకే, దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది? రిలక్టెన్స్. రిలక్టెన్స్ అంటే ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం రిలక్టెన్స్. అలాక్రిటీ నేను ఎప్పుడు చెప్తాను, చిన్నపిల్లలు ఆడుకుందామా అనగానే అలాక్రిటీ వస్తుంది, వెంటనే రియాక్ట్ అవుతారు, సరే పదండి ఆడుకుందాం. చదువుకుందాం అంటే రిలక్టెన్స్ వస్తుంది, తెలిసిందే కదా మనకి. ఆడుకుందాం అంటే ఇంట్రెస్ట్. సో స్టేట్స్ అనేవి అలాక్రిటీ చూపించలేదు, హ్యావ్ నాట్ షోన్ అలాక్రిటీ టు మేక్ ఎ బిగ్ లీప్. లీప్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు, ఈ అడుగు అడుగు మధ్య ఉన్న డిస్టెన్స్ మనం లీప్ అంటాం. బిగ్ లీప్ అంటే పెద్ద అడుగు వేసి, అంటే ముందుకు పెద్దగా అడుగు వేయడానికి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవి పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఎంతూజియాజం స్టేట్స్ చూపించలేదు. అండ్ డెఫిసిట్, ఈ డెఫిసిట్ ఏదైతే ఉండిపోయిందో హ్యాస్ నౌ డెల్ట్ ఎ బ్లో. డీల్ ఎ బ్లో అంటే అర్థం ఏంటి? డీల్ ఎ బ్లో, డెల్ట్ ఎ బ్లో అంటే అర్థం ఏంటి? దెబ్బ కొట్టింది. ఎవరికి? స్టూడెంట్స్ కి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ సాల్వ్ చేయకపోవడం అనేది స్టూడెంట్స్ కి పెద్ద దెబ్బ ఇప్పుడు కొట్టింది. టు మేకప్ ఫర్ లాస్ట్ టైం, ఇప్పుడు కోల్పోయిన దానికి మనం ఏదైనా చెయ్యాలి. మేకప్ చేయడం అంటే అర్థం ఏంటి? టు మేకప్ అంటే నష్టపరిహారం లాగా. ఇప్పుడు పోయిన దానికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే కనెక్టివిటీ ఫర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ప్రయారిటైజ్డ్. ఎలాగూ పోయింది టైం, ఇప్పుడన్నా సరే ఇమీడియట్ గా ఎడ్యుకేషన్ కి అవసరమైన కనెక్టివిటీని ప్రయారిటైజ్ చేయాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రభుత్వాలు, దాన్ని ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకోవాలి. మ్యాపింగ్ ద నీడ్స్ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ based on the NSO data will help identify areas where children do need equipment and connectivity. NSO data ప్రకారం మనకి ఏం తెలుస్తుంది? హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఆన్ ఎడ్యుకేషన్ చెప్పి రాశారు. ఈ కన్జంప్షన్ లో కంప్యూటర్ల కోసం ఖర్చు పెట్టారా, ఇంటర్నెట్ కోసం ఖర్చు పెట్టారనే డేటా కూడా ఉంది. సో దీన్ని బట్టి ఎవరెవరికి ఎక్విప్మెంట్ లేదనే విషయం కూడా మనకు తెలుస్తుంది ఈ డేటా బట్టి. సో ఎక్విప్మెంట్ డెఫిసిట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, కనెక్టివిటీ డెఫిసిట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఈ రెండు డేటాల్ని మనం తీసుకుని దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ చిల్డ్రన్ కి ఇది అవసరము అని చెప్పి. సో దాని ద్వారా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ యొక్క నీడ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఈ నీడ్ ఉంది, ఈ డిస్ట్రిక్ట్ ఈ నీడ్ ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. సచ్ ఎఫర్ట్స్ హావ్ బీన్ లాంచ్డ్ గ్లోబల్లీ ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఆఫ్టర్, ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ అని అంటే ఫాలోయింగ్ సర్టెన్ ఇన్సిడెంట్ అని అర్థం. ఏంటది? కోవిడ్-19 వచ్చిన ఈ తరుణంలో ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19 ఇలాంటి ఎఫర్ట్స్ గ్లోబల్ గా అన్ని దేశాలు కూడా లాంచ్ చేశారు. సమ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ టెలికాం సెక్టర్ టు లివరేజ్ ఇట్స్ కెపాసిటీ ఫర్ సర్వేస్ అండ్ మ్యాపింగ్. కొంతమంది టెలికాం సెక్టర్ తో పార్ట్నర్షిప్ లోకి వెళ్ళి వాళ్ళ యొక్క కెపాసిటీని సర్వేలకి, మ్యాపింగ్ కి ఉపయోగించుకున్నారు. లివరేజ్ అంటే యూజ్, మేక్ యూజ్ ఆఫ్ అని అర్థం అన్నమాట. Some companies in India have made the valuable suggestion that their used desktop computers could be refurbished and donated, for which the government needs to open a program. ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీస్ ఏం చెప్పాయి? మాకు ఆల్రెడీ వాడేసి ఉన్న డెస్క్టాప్స్ ని మీరు రిఫర్బిష్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు, డొనేట్ చేసుకోవచ్చు పిల్లలకి, పేద విద్యార్థులకి. ఇక్కడ రాశారు కదా కొంతమంది కరెక్ట్ ఎక్విప్మెంట్ లేదని, ఇవ్వవచ్చు. అయితే గవర్నమెంట్ దానికి యాక్సెప్టెన్స్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి, దానికి ఒక సెపరేట్ డివిజన్ పెట్టి అన్ని కంపెనీస్ నుంచి వీటిని కలెక్ట్ చేసి వాటిని బాగు చేయించి వీళ్ళకి డొనేట్ చేయాలి. ఆన్ ద నెట్వర్క్ టెక్నాలజీ ఫ్రంట్, నెట్వర్క్ టెక్నాలజీ విషయంలో ఏ న్యూ గిగాబిట్ స్పీడ్ వైర్లెస్ ఫైబర్ స్టాండర్డ్ ఈస్ బీయింగ్ వ్యూడ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ యాజ్ ఎ లీప్ ఫ్రాగ్ ఆప్షన్ టు లింక్ ఇన్ యాక్సెసిబుల్ ఏరియాస్. సో నెట్వర్క్ టెక్నాలజీ ఏది వాడాలి, దేని ద్వారా చేయాలి అని చూసినప్పుడు డెవలప్డ్ కంట్రీస్ దేని వాడుతున్నాయి? వాట్ ఆర్ దే లుకింగ్ ఎట్? ఓకే, డెవలప్డ్ కంట్రీస్ ఏం చూస్తున్నాయి? ఏ న్యూ గిగాబిట్ స్పీడ్, న్యూ గిగాబిట్ స్పీడ్ వైర్లెస్ ఫైబర్ స్టాండర్డ్ ను చూస్తున్నాయి. రైట్. సో లీప్ ఫ్రాగ్ అంటే అర్థం ఏంటంటే ఒక్కసారిగా, జనరల్ గా మనం ఇక్కడ ఉన్నాం, ఇది దాటి వెళ్ళాలి, స్లోగా అయితే ఇలా దాటి ఇది దాటి వెళ్ళాలి. లీప్ ఫ్రాగ్ అంటే ఒక్కసారిగా దీన్ని దాటి ఇక్కడికి వెళ్ళిపోవడం. ఓకే, తొందరగా మనం కప్పగంతులు అంటాం చూడండి. మనం ఒక మనిషి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం గేమ్స్, గుర్తుందో లేదో మీకు, కింద ఒక మనిషిని పెట్టి వాళ్ళ పైనుంచి గెంతుకుంటూ వెళ్ళిపోవడం. సో లీప్ ఫ్రాగ్ అంటే ఫాస్ట్ గా వెళ్ళడం అని అర్థం చేసుకోవచ్చు, మధ్యలో ఉన్న వాళ్ళని దాటి తొందరగా వెళ్ళడం అనే మీనింగ్ తీసుకోవచ్చు. యాజ్ ఎ లీప్ ఫ్రాగ్ ఆప్షన్ టు లింక్ అంటే కొంచెం కాకుండా ఒక్కసారిగా హై లెవెల్ కి వెళ్ళిపోదాం అనే సెన్స్ అనమాట. కొంచెం మంచి ఆపర్చునిటీ, మంచి స్టాండర్డ్ లోకి వెళ్ళిపోవాలి, హై స్పీడ్ స్టాండర్డ్ లోకి వెళ్ళిపోవడం అనే సెన్స్ లో మీకు వస్తుంది. టు లింక్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్, యాక్సెస్ లేని ఆ ఏరియాస్ లింక్ చేయడానికి
డైరెక్ట్ గా డెవలప్డ్ కంట్రీస్ లో దీన్ని చూస్తున్నారు, ఇది చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఇట్ ఇన్వాల్వ్స్ హై కెపాసిటీ స్పెక్ట్రమ్, E&V బ్యాండ్స్ వాడతారు దీంట్లో. అండ్ ఈస్ కమర్షియలీ నాట్ కంటెన్షియస్. కంటెన్షియస్ అంటే కాంట్రవర్షియల్ కాదు. కాంట్రవర్షియల్ కాదు అంటే అంత ఇబ్బందికరమైనది కాదు అని అర్థం. కన్వర్షన్ రాసిన కాంట్రవర్షియల్, ఇది కమర్షియల్లీ కాంట్రవర్షియల్ కాదు. గవర్నమెంట్ నీడ్స్ టు లుక్ ఎట్ ఆల్ పాసిబిలిటీస్ అండ్ గో ఇన్ టు ఓవర్ డ్రైవ్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. గవర్నమెంట్ ఉన్న అన్ని అవకాశాలని చూసి గో ఇన్ టు ఓవర్ డ్రైవ్. ఓవర్ డ్రైవ్కి వెళ్ళడం అంటే ఇంకా అస్సలు మరి ఆగకుండా ఒకేసారి యుద్ధ మేఘాల మీద అంటారు చూడండి, ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్ అన్నట్టు వెంటనే ఈ డిజిటల్ డివైడ్ ని తగ్గించడం కోసం ఫుల్ గేర్ లో, ఫుల్ యాక్టివిటీలోకి వెళ్ళిపోవాలి. డిజిటల్ డివైడ్ ని తగ్గించడం కోసం మొత్తం అంతా ఎవరికైతే అవకాశాలు లేవో వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం గవర్నమెంట్ మస్ట్ గెట్ ఇన్ టు ఓవర్ డ్రైవ్. ఫుల్ గేర్ లో యాక్సెస్ యాక్టివిటీలోకి వెళ్లాల్సి ఉంటుంది. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.